మీరు మీరు చెప్పగలిగితే నాకు అర్థమైందిలేండి. అయితే ఆమెను చూసి కూడా ఫాలో అవుతారు కదా, అన్నారు కదా తయారు కావాలని కదా. మరి మీరు 4 హీరోలు పేర్లు చెప్పారు. ఇప్పుడు మరి రష్మిక గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, సమంత గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, మరొక హీరోయిన్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చెప్తున్నా ఈ ఇష్యూ గురించి చెప్తున్నా. వాళ్ళ హీరోయిన్ కదా, రష్మిక డ్రెస్సులు చూసి అందరు కూడా అటువంటి డ్రెస్సులు కొనుక్కోరా? సమంత వేసుకున్న డ్రెస్సులు చూసి అటువంటి డ్రెస్సులు అందరు కొనుక్కోరా హీరోయిన్స్? ఇంకెంతమంది మీరు తెలిసిన మీ అభిమాన హీరోయిన్ చెప్పండి, చెప్పండి పేరు. మీ అభిమాన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా నిధి గారు కూడా వచ్చారు. నిధి గారిని చూసి చాలా మంది, నిధి అగర్వాల్ గారు ఇప్పుడు లేటెస్ట్ సినిమా ఉంది కదా, ఆమెను చూసి కూడా చాలా మంది ఫ్యాన్స్ అటువంటివి కోరుకుంటారు. ఇట్లా హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. హీరోలకు ఎట్లా అభిమానులు ఉన్నారు? మరి మీరు చెప్పండి, హీరోయిన్కి ఎందుకు చెప్పరు మీరు? కేవలం వెళ్ళి ఒక ఈమెకి ఎందుకు చెప్తున్నారు? ఎవరికి ఇప్పుడు శివాజీ ఎవరికి చెప్పి? అవునండి, శివాజీ ఎవరిపైన హీరోయిన్కి. అవును, శివాజీ గారు ఎవరిపైన కామెంట్ చేసిండు? ఎవరు చేశారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి హీరోయిన్స్ పైన ఇస్తారు. హీరోయిన్స్ అదే రియాక్ట్ అవుతుంది. ఆమె కూడా సినిమా రంగంలో ఉంది కాబట్టి. అనసూయ వెనక చాలా మంది ఉన్నారు. మీకు బయట కనపడేది అనసూయ ఒకటే. ఏ సినిమాలో హీరోయిన్ చేసింది? ఎవరు మొదట్లో చేసింది తెలియదు మాకు, చాలా కాల క్రితం చేసింది. తర్వాత కాలం ఎవరు అంత పూర్తిగా గుర్తులేదండి. అభిమాన సంఘం అధ్యక్షులు మీరు అలా అనకూడదండి. మీరే పుట్టుబోర్తలు మొత్తం అంటే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు దానికి అది కాదు కావాల్సింది. ఇప్పుడు కావాల్సిన ఆ విషయం కాదు. ఆమె ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంది, ఒక రంగమ్మత్తగా చేసింది. మేబీ హీరోయిన్ అవుద్దేమో భవిష్యత్తులో చెప్పలేము. హీరోయిన్ అవ్వచ్చు. చాలా మంది కూడా మొదట్లో హీరోయిన్ చేసిన వాళ్ళు ముందు హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్ అయితే బహుశా అవుతుందేమో భవిష్యత్తు హీరోయిన్. ఇప్పుడు ముందు ఫస్ట్ లో ఏవో చేసి నాకు కరెక్ట్ తెలియదు. ఎందుకంటే నేను ఉన్నదంటే చెప్తా. అలా కాదండి, ఇప్పుడు చెప్తాను, గుర్తు చేసుకొని చెప్తాను. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అభిమాని, నాకు ఆయన ఫస్ట్ నుంచి తెలుసు, ఆయనది ఏంది, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు అని తెలుసు. తెలుసుండొచ్చు. మీరు అడిగితే బయోగ్రఫీ మొత్తం ఇస్తాను. అదే వస్తుంది. అదేం పెద్ద విషయం, అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు సడన్ గా అడిగితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన టాపిక్ అది కాదు, మనకు కావాల్సిన ఇష్యూ మీద మనం మాట్లాడదాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీరు అనేక మంది హీరోయిన్లకు కూడా మీరు అటువంటిప్పుడు హీరోలను చూసి ఎలా డ్రెస్సులు కొనుక్కుంటారో హీరోయిన్లను చూసి కూడా అటువంటి డ్రెస్సులే కొనుక్కుంటారు అని మీరు ఎందుకనట్లేదు? ఏం కొనుక్కోరు, అది వాస్తవం కాదు. ఎందుకంటే అమ్మాయిలు మహిళలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఒక మహిళ అనేటువంటి వాళ్ళు దేవుడు చేసిన సృష్టి. వాళ్ళకి ఏ బట్టలు ఎప్పుడు వేసుకోవాలి, ఎటువంటి వస్త్రధారణ చేసుకోవాలి చాలా చక్కగా తెలుసు. ఇప్పుడు అనసూయ గారిని మీరు ఎప్పుడైనా కలిసినారా? అనసూయ గారిని కలవలేదు. ఎందుకు కలవలేదు? అలా మీరు చెప్పినారా? మీరు ఫ్యాన్ అని తెలుసా అసలుకి? మీకు అప్డేట్ కావాలంటే త్వరలో ఇస్తాం. అట్లా కదండి, ఇప్పుడున్న సందర్భంలో కాదండి, మీరు అభిమాని, మీకు త్వరలో కూడా మీకు పెద్ద ఫ్యాన్, ఇట్లా ప్రెసిడెంట్ ఆమె ఖచ్చితంగా కూడా మేము కలుస్తాము, మీకు అప్డేట్ కూడా ఇస్తాము. ఖచ్చితంగా అప్డేట్ కూడా ఇస్తాము. ఇంతవరకు అయితే కలవలేదు, త్వరలో అప్డేట్ ఇస్తాము. ఇంతవరకు కలవలేదు. మేము చేసి ఇప్పుడైతే చెప్పలేను, ప్రస్తుతం మీకు దానికి చెప్పలేను. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం ఈ అంత జరిగిన ఇష్యూలో నాన్వేషన్ ఎంటర్ అయ్యింది కదా, నాన్వేషన్ ఎంటర్ అయ్యి హిందూ దేవుల కోసం ఆయన మాట్లాడిన తీరు, తర్వాత భారతదేశంలో ఉన్న హిందువులందరూ రేపిస్టులు, నాకు బిడ్డ పుడితే నేను రాను ఇండియాకి వస్తే నా బిడ్డను కూడా రేప్ చేస్తారు అన్న మాటల పైన మీరు ఏమంటారు? తొందర చెప్పండి. నాన్ వెజ్ గురించి చెప్పాలంటే నేను ఆయన గురించి అడుగుతాను. అతను మొదటి నుంచి చూస్తే అతను అందరి అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తే. నాన్ వేషన్ మీరు ఆయన కూడా అభిమానం అనుకుంటా. మొదట్లో ఇప్పుడు కూడా అతని 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఆయనక 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అంతమంది ఎలా అవుతారు? తగ్గినట్టు కదా మొత్తం. అదే ఈ మధ్య తగ్గినారు, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత తగ్గారు కొంతమంది. జరిగిన విషయం ఏంటంటే, అతను మొదటి నుంచి కూడా ఒక అద్భుతమైన వ్యక్తి. సజ్జనార్ గారికి సపోర్ట్ కూడా చేశారు, డ్రగ్స్ కూడా వ్యతిరేకంగా పోరాటం చేశారు, ప్రభుత్వానికి సహకరిస్తూ కూడా అనేక కార్యక్రమాలు అతను చేయడం జరిగింది. అతను ఏంటంటే ఒక ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని చూస్తూ అనేక విషయాలు కూడా చూపిస్తూ ఉంటాడు. అతనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ అతని లైఫ్లో కొన్ని విషాద సంఘటనలు ఉన్నాయి. అతని జరిగినటువంటి విషాద సంఘటనల వల్ల అతను మేబీ డిప్రెషన్లోనో మానసిక బాధలోనో ఉండొచ్చు. అదేంటంటే అతని నాన్ వెజ్కి జరిగిన లవ్ ఫెయిల్యూర్. ఒక అమ్మాయి అతన్ని మోసం చేసింది. ఒక అమ్మాయి నాన్ వెజ్ని ప్రేమ పేరుతో మోసం చేసింది. ఎస్, ఇది జరిగింది, అతని జీవితంలో జరిగిన సంఘటన. ఎందుకంటే నాన్ వెజ్ అనేటువంటి వ్యక్తి, మీరు దయచేసి నేను సపోర్ట్ చేయట్లేదండి ఆ నాన్ వెజ్ ని, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకంటే అతను దైవ దూషణ చేస్తే తప్పే, అందులో నేను కాదని అనట్లేదు. దైవ దూషణ చేసింది తప్పే. ఇదే పాకిస్తాన్ లో అయితే, బంగ్లాదేశ్ లో అయితే అయినా
ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులు రేపిస్టులు అనే మాటకి మీరు ఏమంటారు అది చెప్పండి. దానికే చెప్తున్నాను. లవ్ స్టోరీ ఎందుకు? అవును, అతనికి మనకి నాన్ వేష మరొక వ్యక్తి అని కాదండి, ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నా అనేది తెలుసుకోవాలి మన రీజన్. అతనికి లవ్ ఫెయిల్యూర్ ఉంది. ఒక అమ్మాయి ఇతనికి లవ్ ప్రపోజ్ చేసింది, చేస్తే అతను ఇండియాకి వచ్చేసి ఆమెతో ఇతను కూడా లవ్ లో పడ్డాడు, పెళ్లి నాన్ వేష్ కూడా ప్రేమలో పడ్డాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా అయింది ఇతని దగ్గర ఎంగేజ్మెంట్ కూడా అయింది. తర్వాత ఆ అమ్మాయికి ఐఫోను బాగా కొన్ని లక్షల విలువ చేసేటువంటి గిఫ్ట్లు ఇచ్చాడు ఆ అమ్మాయి. అవన్నీ శుభ్రంగా తీసుకుంది, పెళ్లికి ముందే లవర్ గా ఉన్నప్పుడే తీసుకుంది. ఇస్తే తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటారు. మీరు ఆడవాళ్ళు తీసేసుకోవటమే అక్కడే అనేది. ఎంగేజ్మెంట్ జరిగింది, గిఫ్ట్ జరగక ముందు, ఎంగేజ్మెంట్ జరగక ముందే గిఫ్ట్ లవ్ లో ఉన్నప్పుడే గిఫ్ట్ తీసుకుంటారు. మీరు లవ్ లో ఉంటే ఇస్తే తీసుకోరు, అమ్మాయి తీసుకుంటారు. ఎవరు? మీరు ఎవరితో అమ్మాయితో లవ్ తో ఉన్నప్పుడు నిజంగా అమ్మాయి పెళ్లి చేసే ఉద్దేశం ఉన్నదేమో, అదే అంటుంది. అందువల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. గిఫ్ట్లు ఇస్తే అరవింద్ తీసుకోరా? అరవింద్ గారు చాలా తప్పదు. అమ్మాయితో లవ్ ఉంటే గిఫ్ట్లు ఇస్తే తీసుకోడా? ఆ అమ్మాయి తీసుకోకూడదు. అబ్బా అవును, సిన్సియర్ అమ్మాయి తీసుకోకూడదు. నార్మల్ నుంచి అవును, లక్షల రూపాయలు విలువైన తీసేసుకుంటారా? అది ఇస్తే తీసుకుంటారు అన్నమాట. ఓకే, అందుకని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వినండి, మీరు ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నారు, వినండి, నిజమైన అమ్మాయిలు తీసుకుని అమ్మాయిలు కూడా ఉన్నారు. మీరు అలా అనకండి. కొంతమంది అమ్మాయిలు రూపాయి తీసుకోరు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయితో ఉన్నారు, మీరు ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నారు, లవ్ లో ఉంటే వినండి, లవ్ లో ఉన్నారు, అమ్మాయి మీకు గిఫ్ట్ ఇస్తారు, తీసుకోను. అందరు తీసుకోరు, భలేవాళ్లే. మీరు ఇంకా చాలా మీకు తెలిసిన లోకమే, తెలియని ప్రపంచం చాలా ఉంది లోకంలో. కొంతమంది తీసుకోరు. మీ మ్యారేజ్ అయిందా? కొంతమంది ఒకళ్ళ వ్యక్తిగత గురించి, ఒకళ్ళ వ్యక్తిగతం కాదు, జరిగిన సంఘటన మనం తెలుసుకుందాం. ఇతను గిఫ్ట్లు ఇచ్చాడు, అమ్మాయి తీసుకుంది, అన్ని యాక్సెప్ట్ చేసింది, ఫోన్లు తీసుకుంది, శుభ్రంగా అన్ని తీసుకుంది. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఎంగేజ్మెంట్ కూడా అయింది, మ్యారేజ్ జరగాలి కత్తే. ఈ లోపల ఏంటంటే అప్పుడు కరోనా టైంలో ఇతను అంతకుముందు అమెరికాలో ఉండేవాడు, తర్వాత ఇండియాకి వచ్చాడు, ఎంగేజ్మెంట్ కోసం ఇండియాకి వచ్చాడు. విశాఖపట్నంలో జరిగిన స్టోరీ అర్థమైతలేదండి నాకు. విశాఖపట్నం లవ్ ఉంది, గిఫ్ట్ ఇచ్చారు, ఇక్కడ ఇండియాలోనే ఇచ్చింది లవ్ గిఫ్ట్. నాన్ వేష్ విశాఖపట్నంలో ఉండేవాడండి, విశాఖపట్నం దగ్గర. గిఫ్ట్ అమ్మాయి కూడా అక్కడే ఉండేది, డైరెక్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి అతనికి మెయిల్ ద్వారా ప్రపోజ్ చేసింది. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఆయన చేయలే. ఈ అమ్మాయి అతను ఎమ్మడబడింది. తర్వాత అతను కూడా లవ్ లో పడ్డాడు, కరెస్పాండెన్స్ జరిగింది, లవ్ పడింది. అతను అమెరికా నుంచి వచ్చాడు ఇండియాకి అమ్మాయి కోసమే. అంటే ఉద్యోగం కూడా ఉండొచ్చు, ఆ అమ్మాయి కోసం కూడా. మరి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఉండాలి కదా, అమ్మాయి కోసం వచ్చాడు. ఈ లోపల అతను కలిసిన మాట్లాడినప్పుడు గిఫ్ట్లు ఇవ్వటం అన్ని కూడా జరిగినాయి. అన్ని తీసుకుని శుభ్రంగా తీసుకుంది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో అతను ఉద్యోగంలో బ్రేక్ వచ్చింది. ఉద్యోగంలో బ్రేక్ రావటం వల్ల ఈ లోపు అతను ఏం చేశారంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు. అతను ఏంటంటే కొంత ఇట్లా విహారాలు చేసేసి అది పెడదాం యూట్యూబ్, 2 రకాల ఆలోచనలో ఉన్నాడు అతను. కరోనా టైంలో చాలా జాబ్ అక్కడి నుంచి వచ్చేసారు కదా, జాబ్కి వెళ్ళడానికి వీలవలేదు. సో ఇటువంటి సమయంలో వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు, పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఎందుకు? అతను జాబ్ లేదని క్యాన్సిల్ చేశారు పెళ్లి. ఇతను నేను ఇట్లా ప్రపంచ యాత్రికుల్లాగా పెడదాం అనుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నీకు మంచి జాబ్ లేదని క్యాన్సిల్ చేశారు. అతను ఎంత అంటే ఆ అమ్మాయి లవ్ చేసింది అతని ఉద్యోగాన్ని, అతను అమెరికాలో ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు, లక్షలు సంపాదిస్తాడు, డాలర్స్ బాగా సంపాదిస్తాడు అని లవ్ చేస్తారు. ఉద్యోగం పోతే వదిలేస్తారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.